కరెస్పాండెంట్ బుచ్చన్న ఉన్నారు. బుచ్చన్న, గతంలో కేంద్ర ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం ఎప్పుడైనా తీసుకుందా, లేకపోతే ఇదే తొలిసారా? భరత్, మన దేశంలో ఇప్పుడు నోట్లు రద్దు చేయడంతో ఇది 4వసారి అవుతుంది. స్వతంత్రం రావడానికి పూర్వం 1946లో ఒకసారి నోట్ల రద్దు జరిగింది. అప్పుడు 10,000 నోట్లు, 1000 రూపాయల నోట్లను అప్పుడు రద్దు చేశారు. ఆ తర్వాత 1954లో 5,000, 10,000 నోట్లను రద్దు చేశారు. 1978లో 10,000 నోట్లను, 5,000 నోట్లను రద్దు చేశారు. ఇది 3 సందర్భాలు. ఆ తర్వాత మనకు 78 తర్వాత అంటే మళ్ళీ ఇప్పుడే 2016 సంవత్సరంలో నరేంద్ర మోడీ నోట్లను 500, 1000 నోట్లను రద్దు చేశారు. ఇదో 4వ సందర్భం. అంటే 78 నుంచి ఇప్పటి వరకు సుమారు 35 సంవత్సరాలు, 36 సంవత్సరాల తర్వాత బుచ్చన్న, బట్ గత 3 సందర్భాల్లో మీరు చెప్పిన నోట్లు సామాన్యుల దగ్గర లేవు. 10,000 నోట్లు, 2,000 నోట్లు, అసలు అంత సంపాదించడం సామాన్యుల కష్టం. బట్ ఇవాళ చూస్తే 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు మనం ఇప్పుడు చూసాం. సంగప్ప లైవ్ లో చెప్తున్నప్పుడు చాలా మంది చిరు వ్యాపారులు, చిన్న వాళ్ళ దగ్గర కూడా 500 రూపాయలు, 1000 రూపాయల నోటు ఉంటాయి. సో దానివల్ల అప్పుడు సామాన్యుల మీద ఎఫెక్ట్ పడలేదు, ఇప్పుడు పడే అవకాశం ఉంటుంది కదా. దీనికి ఏంటంటే భరత్, దీంట్లో ఆ సమయంలో ఉన్న ఆ జనాభాకు, అప్పుడు ప్రజల్లో ఉన్న సర్క్యులేషన్ కు చాలా పరిమితంగా ఉంది. అయితే అప్పుడు భారత ఆర్థిక వ్యవస్థ పాత బ్రిటిష్ రూపం నుంచి ఇండియాలోకి వస్తున్న క్రమం అది. రెండోది, భారత ఆర్థిక వ్యవస్థ ఫ్యూడల్ నుంచి ఎకనామీ వైపు వస్తున్న సందర్భం అది. ఆ 3 సందర్భాలలో మార్చింది అది. అంటే వాస్తవానికి అప్పుడు అప్పటికి నల్లధనం అనేది ఈ రూపంలో లేదు, ప్రజల లోపల కూడా మనీ ఫ్లోటింగ్ ఇంత లేదు. అది దీనికంటే ముందు ఒక 2 విషయాలు గమనించాలి మనం. 2 సందర్భాలలో సాధారణంగా ఈ దీన్ని నోట్లను వెనక్కి తీసుకుంటారు. ఒకటి ఏంటంటే నకిలీ కరెన్సీ విపరీతంగా పెరిగినప్పుడు, రెండవది ప్రజల మధ్య డబ్బు సర్క్యులేషన్ విపరీతంగా పెరిగినప్పుడు. ప్రజల మధ్య డబ్బు బాగా పెరిగితే కనుక అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. ఇవాళ భారతదేశం అది ద్రవ్యోల్బణం అనేది మనం 1992 నుంచి చూసుకొని ఇప్పటి వరకు ద్రవ్యోల్బణం తారాస్థాయిలో పెరుగుతూనే వస్తుంది, అది తగ్గిన దాఖలాలు లేవు. రెండవది, నకిలీ కరెన్సీ కూడా మనం 2011 తర్వాత విపరీతమైన నకిలీ కరెన్సీ పెరిగింది. అది 500, 1000 రూపాయల నోట్ల రూపంలో పెరిగింది. అది ఈ 2 ప్రధానమైన కారణాలతోని భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. అప్పట్లో నువ్వు అన్నట్టు, ఇందాక మీరు చెప్పినట్టుగా 46, 54, 78 ఈ సందర్భాలలో భారత ఆర్థిక వ్యవస్థ చాలా బలహీనంగా ఉంది. అప్పుడప్పుడే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థ. 46లో అంటే అప్పటికి ఇంకా స్వతంత్రం రాలేదు మనకు. స్వతంత్రం రావడానికి దగ్గర 7 ఏడాది ముందు, అంటే 46 జనవరిలో 10,000 నోట్లను, 1000 నోట్లను అప్పుడే ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత 54, 78 ఈ 54లో అయితే కనుక అప్పుడే మనకు పంచవర్ష ప్రణాళికలు వస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు ఏర్పడుతున్నది. 78 వచ్చేసరికి ఏమైందంటే భారత ఆర్థిక వ్యవస్థలో అప్పటికి వచ్చిన చిన్న చిన్న ప్రణాళికలు, ఆ తర్వాత వచ్చిన కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకున్న క్రమం అది. ఎందుకంటే పారిశ్రామిక రంగం వైపు మనం వస్తున్నాం. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక రంగానికి వస్తున్న టైంలో అది ఆ నిర్ణయం జరిగింది. ఇప్పుడు 92 తర్వాత గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత మన దగ్గర మనీ సర్క్యులేషన్ పెరిగింది ప్రజల మధ్య. ఈ పెరిగిన మనీ ఏమైందంటే అది నకిలీ రూపంలో వస్తుంది, అది ధరలను అపరిమితంగా పెంచే విధంగా తయారైంది. కాబట్టి అందుకోసమనే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ 2 అంటే మనం దీంట్లో మనం గమనించాల్సిన విషయాలు భరత్. ఒకటి, భారత ప్రభుత్వం జిఎస్టీ పెట్టడం ఒకటి, రెండవది ఇప్పుడు 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం. ఈ 2 కూడా ఖచ్చితంగా ప్రత్యక్షంగా ప్రజల మీద దీని ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ విషయం వచ్చేవరకల్లా పన్ను పరిమితి ఏ విధంగా ఉండబోతున్నది అనే అంశం ఒకటైతే, రెండవది ఈ నోట్ల రద్దు అనేది. వాళ్ళ దగ్గర ఉన్న వరకు అయితే ఇప్పుడైతే బ్లాక్ మనీ ఉంది అని అనుకుంటున్నామో, బహుశా ఆ బ్లాక్ మనీ వైట్ చేసుకోవడానికో, లేకపోతే కనుక ముందు ఇట్లా ఉంటే పరిస్థితులు మారిపోతాయని ఒక హెచ్చరిక చేయడానికో ఇప్పటికిప్పుడే తక్షణంగా నిర్ణయం తీసుకున్నట్టు మనకు అర్థమవుతున్నది. ఈ 2 నిర్ణయాలు, ఒకటి జిఎస్టీ, రెండవది నోట్ల రద్దు అనేది భారత ఆర్థిక వ్యవస్థను ఇప్పుడున్న స్థాయి నుంచి అది మరో రూపంలోకి జంపు కాబోతున్న దానికి ఇది ఒక ఉదాహరణ. ప్రత్యక్షంగా దీనిపైన ఒక 2 రకాల ప్రభావాలు ఉండబోతున్నాయి భరత్. ఎందుకంటే మనకు విశ్లేషకులు చెప్తున్నది, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట ఏంటంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది, బంగారంలో ఇన్వెస్ట్మెంట్ పెరిగే అవకాశం ఉంది, బంగారం ధరలు కూడా మేబీ పెరగొచ్చని అంటున్నారు. రేపు అమెరికా రిజల్ట్ ఉంటుంది కాబట్టి బహుశా ఇది స్టాక్ మార్కెట్ల మీద ఏ ప్రభావం ఉంటుంది, లేకపోతే కనుక బంగారం ధర అపరిమితంగా పెరుగుతుందా లేదా అనేది అమెరికా రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉంది. కాబట్టి భారత ఆర్థిక వ్యవస్థలో రూపాయలు వెనక్కి తీసుకోవడము, రేపే అమెరికా రిజల్ట్ రావడం, ఇది కొంత మనం దేని ప్రభావం ఎంత అనేది మనం నిర్దిష్టంగా ఇప్పటికిప్పుడే చెప్పలేకపోవచ్చు. కానీ ఇప్పుడు బుచ్చన్న, మీరు ఒకటి అన్నారు, నిత్యావసర ధరలు తగ్గే అవకాశం ఉందని. ఎట్లా నిత్యావసర ధరలు తగ్గే అవకాశం ఉంది ఈ చర్యతో? ఎట్లా అంటే ఇప్పుడు ప్రజల మధ్యన డబ్బులు 10 రూపాయలు, 100, 500, 1000 రూపాయలు ఉన్నప్పుడు వాళ్ళ మనసుకో, లేకపోతే కనుక అవసరాల నుంచి సౌకర్యాల వైపు వెళ్ళిపోతారు. ఆ అవసరాల నుంచి సౌకర్యాల వైపు వెళ్ళిపోతున్న క్రమంలో ఏది అవసరం అంతవరకు తీసుకునే అవకాశం ఉంటుంది. జేబులో 500 రూపాయలు, 1000 రూపాయల నోట ఉన్నప్పుడు ఉండే ఆ కలిగే కోరిక వేరు, దాని మీద పెట్టే ఖర్చు వేరు.
పరిమితంగా డబ్బులు తీసుకోవాల్సి వస్తుంది, పరిమితంగా లభ్యమవుతాయి కాబట్టి అది పరిమితంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ తీసుకోవడానికి అవకాశం ఉండదు. అది ఎందుకోసం అంటే ఏటీఎంల నుంచి తీసుకోవడం కూడా వాళ్ళు వారానికి ఇంతనే ఉంది తప్ప ఇప్పటిలాగా ఇష్టమైనంత లేదు. 40,000 50,000 అంటే అది కేవలం ఒక 2-3 నెలల వరకే మన దగ్గర 500 నోట్లు ఇచ్చేంత వరకు. దీని ఇంపాక్ట్ ఏమిటంటే 2-3 నెలల వరకైనా లేదా ఏడాది వరకైనా నువ్వు వారానికి 10,000కి మించి తీసుకోవడానికి అవకాశం లేదు. నిజంగానే మామూలు జనాల దగ్గర 10,000కి మించి తీసుకునే అవకాశం ఉండదు వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఈ నిత్యావసర వస్తువులలో రకరకాల చేతులు మారుకుంటూ వస్తున్నది. అది ఈసారి అట్లా ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా కొంత మనకు ఇంకా ప్రాక్టికల్లోకి అనుభవంలోకి వస్తే కనుక ఈ విషయంలో మనకు మరికొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓవరాల్ గా మనం చూసుకున్నప్పుడు ప్రజల మధ్య ఫ్లోటింగ్ విపరీతంగా పెరిగినప్పుడు ఉండే అనుభవం వేరు, ఆ ఫ్లోటింగ్ తగ్గినాక వచ్చే అనుభవం వేరు. ఈ ప్రభావం అయితే ఖచ్చితంగా వాటి మీద ఉంటుంది. ఓవరాల్ గా మనం చూసుకున్నప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకే రకమైన పన్ను ఉంటుంది కాబట్టి రకరకాల పన్ను ఉండే అవకాశం లేదు. అట్లా ఒకటి ధరలు తగ్గడము, రెండోది పరిస్థితుల్లో ఇబ్బరింబడిగా పైసలు వాడే అవకాశం ఉండదు కాబట్టి ఇది 2వ రకమైన ప్రభావం. ఈ 2 రకాల ప్రభావాలు ఉంటాయి ఈ ధరల విషయంలో. ఇంకోటి ఏంటంటే భారత ప్రభుత్వం ఇంకో ప్రధానమైన ఆలోచన కోట్లాది మందికి జన్ ఖాతాలు ఓపెన్ చేసింది. ఈ ఓపెన్ చేసిన ఖాతాలు సుమారుగా 15 నుంచి 20 కోట్ల ఖాతాల్లో రూపాయి లేదు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు లావాదేవీలను ఆ ఖాతాల ద్వారా జరిగే అవకాశం ఉంది. ప్రజలను బ్యాంకింగ్ సిస్టమ్ వైపు మళ్లించే ప్రయత్నం ఒకటి ఉంది. అయితే మనం ఈ లెక్కను తీసుకున్నా సరే మొత్తం భారతదేశంలో ఉన్న ప్రజలలో కార్డుల ద్వారా లావాదేవీలు చేస్తున్న వాళ్ళ సంఖ్య 2 నుంచి 5% మాత్రమే ఉంది. ఈ 2 నుంచి 5% ఉన్న వాళ్ళు నిజంగానే మరి ఈ ఎకనామీని అర్థం చేసుకుంటారా? ఈ అర్థం చేసుకుని భారత ఆర్థిక వ్యవస్థకు వాళ్ళు దోహదం చేస్తారా అనేది చూడాలి. మరి దీని ముందు ఎట్లుంటుందో చూడాలి. మొత్తానికైతే ఏంటంటే ఇవాళ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఎన్నడో నాడు చేసుకోవాల్సింది, ఎన్నడో నాడు జరగాల్సింది. ఖచ్చితంగా ఈ రోజు మధ్యరాత్రి నుంచి ఈ అర్ధరాత్రి నుంచి పెట్టడం వల్ల రేపు ఎల్లుండి 2 రోజులు అయితే కొంచెం ప్రజలకు ఇబ్బంది అయితే. ఎందుకంటే 500, 1000, 10,000 జేబులో ఉన్న వాళ్ళు లేకపోతే కనుక ఏదో అవసరం కోసం తీసుకున్న వాళ్ళు రేపు వాళ్ళు ఏమైనా కొందమన్నా సరే రేపు పొద్దుగాల పేపర్లలో పెద్ద వార్తలు వస్తాయి, ఈ నోటు చెల్లదటని అంటారు. వాళ్ళ అవసరం ఉంటుంది అక్కడ. బహుశా మరి వీటికి ఏదైనా ప్రత్యామ్నాయ పరిష్కారం చూపించాల్సి ఉండే అనే ఒక అభిప్రాయం అయితే ఉంది. అది అయితే ఏ నిర్ణయం అయినా సరే ఇట్లా తీసుకుంటే కాదు అని. ఓకే, థ్యాంక్ యూ బుచ్చన్న, థ్యాంక్ యూ.